స్కార్ థిక్నెస్ కూడా ఈ స్కాన్లో చూసారనమాట. అంటే లాస్ట్ టైం సి సెక్షన్ అయిన వాళ్ళకి చూస్తారు కదా అనమాట. అంటే ఉమ్మనీరు ఏ రేంజ్లో అప్పర్ రేంజ్లోనే ఉందని చెప్పేసి ఇచ్చారు. అంటే నార్మల్ నాకైతే కలర్ డాప్లర్ ఏం రాయలేదు, కానీ చూసారు కలర్ డాప్లర్లో కూడా చూపించారు నాకు బేబీని. చాలా క్లియర్గా కనిపించింది. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు అయితే మన వీడియోలో 9th మంత్ స్కాన్ రిపోర్ట్స్ అనమాట, గ్రోత్ స్కాన్. చాలా డేస్ అయిపోయింది కదా వీడియోస్ తీసి మీతో ఇలా మాట్లాడి. ఇంకా ఈరోజు అయితే గ్రోత్ స్కాన్ రిపోర్ట్ అయితే మీతో షేర్ చేస్తాను. ఇంకా వీడియోలోకి వెళ్ళిపోదాం. వీడియోని లైక్ చేయండి, ఈ వీడియో ఎక్కడ ఆగిపోకుండా ఇంకొంతమందికి షేర్ అవుతుంది. అలాగే సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. ఇంకా వీడియోలోకి వెళ్ళిపోతే ఇదిగోండి, ఇదైతే స్కాన్ రిపోర్ట్ అనమాట. 9th మంత్లో తీసింది. ఇదిగో విజిట్ డేట్ వచ్చేసి December 3rd అనమాట. కనిపిస్తుంది కదా. తర్వాత లాస్ట్ టైము ఉమ్మనీరు ఎక్కువ ఉందని వచ్చింది కదా, నేను గవర్నమెంట్ హాస్పిటల్కి వెళ్ళానని చెప్పాను. దాంట్లో యాక్యురేట్గానే వచ్చిందని కూడా చెప్పాను. కానీ దీంట్లో ఎలా వచ్చింది ఏంటి, మరి అలానే ఉందా, తగ్గిందా, పెరిగిందా, ఇవన్నీ కూడా ఇప్పుడు ఈ స్కాన్ రిపోర్ట్లో చూపిస్తాను మీకు. ఓకేనా, వీడియోని స్కిప్ చేయకుండా చూడండి. ఇదిగో ఫస్ట్ అయితే మనకి ఇంకా ఫస్ట్ నుంచి చూసేస్తే మనకి సింగిల్ ఇంట్రైన్ జెస్టేషన్ అని చెప్పేసింది కదా. ఇంకా ఇవన్నీ కాకుండా ఫీటస్ సర్వేలోకి వచ్చేస్తే ప్రజెంటేషన్ వచ్చేసి సెఫాలిక్ అనమాట. అంటే తల కిందకి కాళ్ళు పైకి ఉంటాయి కదా, అంటే నార్మల్ పొజిషన్ అనమాట. బ్రీచ్ అంటేనేమో ఎదురుకాళ్ళతో ఉన్నట్టు, అలాగే ట్రాన్స్వైజ్ అంటే అడ్డంగా ఉన్నట్టు అనమాట. ఇది నార్మల్ అంటే అంటే నార్మల్గా ఉన్నట్టు బేబీ పొజిషన్ అనేది కూడా. కొంతమందికి రివర్స్లో అలా ఉన్నప్పుడు మనకి చెప్తారు బేబీ ఇలా ఉంది అలా ఉందని చెప్పేసి. ఇంకా ప్లెజెంటా వచ్చేసి ఫండల్ అండ్ బాడీ పోస్టీరియర్ గ్రేడ్ 1 అని చెప్పేసి ఇచ్చారు. ప్రెజెంటా కూడా బాగానే ఉంది, పోస్టీరియర్లో ఫండల్ అంటే పైనే ఉందని చెప్పేసి. ఇంకా లిక్వి అంటే లైగర్ అనమాట, అంటే ఉమ్మనీరు అంటారు దీన్ని. ఇదైతే అప్పర్ రేంజ్లోనే ఉందని చెప్పేసి ఇక్కడ మనకి అయితే మెన్షన్ చేశారు. ఇక్కడ లైగర్ అయితే అప్పర్ రేంజ్లోనే ఉందని చెప్పేసి మెన్షన్ చేశారు మనకి. తర్వాత అమ్నియాటిక్ ఫ్లూయిడ్ అంటే ఉమ్మనీరు అనమాట. అంటే లైగర్ అన్నా ఉమ్మనీరు అన్నా ఒకటే మనకి. ఇది ఎంత రేంజ్లో ఉందని చెప్పేసి ఇక్కడ ఇచ్చారు. తర్వాత ఎంత ఉందని చెప్పేసి ఇక్కడ ఇచ్చారనమాట. 20 ఉంది, అంటే లాస్ట్ టైం 22 ఉంది, అంటే 2 points తగ్గినట్టుగా ఈ స్కాన్ రిపోర్ట్లో అయితే వచ్చింది. నార్మల్గా జీజీహెచ్ అంటే గవర్నమెంట్ హాస్పిటల్లో చూపించినప్పుడు 15, 16 అలా చెప్పారు. కానీ ఇక్కడైతే చెప్పాను కదా, లాస్ట్ టైం చెకప్కి వెళ్ళినప్పుడు మేడం గారు తగ్గినట్లుగా ఏం అనిపించట్లేదని చెప్పారు. అలానే తగ్గలేదన్నమాట. అంటే 2 points తగ్గింది మినిమం. నేను ఒక 18 కన్నా వస్తుందేమో అని అనుకున్నాను, కానీ అది ఇంకా 20లోనే ఉందన్నమాట. తర్వాత ఫీటల్ యాక్టివిటీ ప్రెజెంట్, కార్డియాటిక్ యాక్టివిటీ ప్రెజెంట్ అంటే ఫీటల్ హార్ట్ రేట్, అంటే యాక్టివిటీ ఇది హార్ట్ రేట్ అనమాట. తర్వాత 138 BPM అని చెప్పేసి ఇచ్చారు. ఇవి బేబీ బయోమెట్రిక్స్ అనమాట. బీపీడీ అండ్ హెచ్సి అంటే హెడ్ సర్కంఫరెన్స్, ఇలా ఇవన్నీ మెజర్ చేసి చూస్తారు మనకి. ఇవన్నీ కూడా ఇక్కడ ఇచ్చేస్తారు, నాకు క్లారిటీగా తెలియదు. ఇంప్రెషన్స్లో వచ్చేసరికి సింగిల్ లైవ్ అనమాట, అంటే సింగిల్ బేబీ. తర్వాత వీక్స్ వచ్చేసరికి 30 అంటే చెప్పడం అయితే మామూలుగా 34 weeks 2 days అని చెప్పారు. నార్మల్గా 30 అంటే 35th week నుంచి మనకి 9th month స్టార్ట్ అవుతుంది కదా. ఇంకా అది ఒక 2 days అటు ఇటుగా ఉన్నట్టు అనిపించింది. అంటే 34 weeks కంప్లీట్ అయిపోయి 35th weekలోకి అంటే 9th monthలోకి ఎంటర్ అయ్యాం కదా. నాకైతే 2 days అవుతుంది. ఇంకా యాక్యురేట్గానే వచ్చిందే అనుకుంటున్నాను. ఒక్కొక్క చోట అయితే 35 కాదు సార్ 36 ఉండాలి 9th monthకి అని చెప్పేసి కొన్ని వాటిలో చూపిస్తున్నారు. కానీ 34 weeks 2 days అయితే వచ్చిందనమాట. ఇక్కడ సఫాలిక్ ప్రజెంటేషన్ అని చెప్పేసి ఇచ్చారు. తర్వాత లైకర్ అనమాట, అంటే ఉమ్మనీరు ఏ రేంజ్లో అప్పర్ రేంజ్లోనే ఉందని చెప్పేసి ఇచ్చారు. అంటే నార్మల్గా మనకి ఎక్కువ ఉంటేనేమో పాలిహైడ్రోమిస్,
తర్వాత తక్కువ ఉంటేనేమో ఆలిగోహైడ్రోమిస్ అనమాట. ఇది పాలీ అని ఇవ్వలేదులే, కానీ అంటే అప్పర్ రేంజ్ అంటే కొంచెం ఎక్కువగానే ఉన్నట్టుగా ఇచ్చారనమాట. తర్వాత ఈడీడీ వచ్చేసి ఇది మీరు చూస్తూనే ఉన్నారు కదా, ఎప్పుడు ఇలానే వస్తుంది, జనవరి 8 అనమాట. తర్వాత ఫీటల్ వెయిట్ వచ్చేసరికి 2 kgs 135 grams అయితే ఉంది. ఇది కూడా నేను చూశాను గూగుల్లో కానివ్వండి. అంటే ఈ 34 వీక్స్కి అంటే 35th వీక్లో ఎంత ఉండాలి బేబీ వెయిట్ అనేది కూడా నేను ఇక్కడ ఇమేజ్ ఇస్తాను చూడండి. ఇంకా ఓవరాల్గా 2.3 2.4 అయితే ఉండాలి 35th వీక్లో. కానీ కొంచెం వెయిట్ కూడా బేబీ వెయిట్ తక్కువగానే అనిపించింది. నేనంటే ఉమ్మనీరు కోసం తగ్గడం కోసం ఫ్రూట్స్ కానివ్వండి ఇలాంటివి ఏం తీసుకోవట్లేదు కదా, దానివల్ల తగ్గిందేమో అనుకుంటున్నాను. ఇంకొకటి ఇంకా దాని గురించి నేను సపరేట్గా వీడియో చేస్తాను. డెలివరీ గురించి కూడా మేడం గారు చెప్పారు, అవన్నీ నేను డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఈ వీడియోలో మాత్రం పర్టికులర్గా రిపోర్ట్స్ వరకే చూపిస్తున్నాను అనమాట. ఇంకా డెలివరీ గురించి కూడా చెప్పారు. మ్యాక్సిమం అయితే 2 వీక్స్ వెయిట్ చేయొచ్చు అని చెప్పారు. దాని గురించి కూడా నేను వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. తర్వాత ఇక్కడ మీకు చూపిస్తాను కదా స్కార్ అని చెప్పేసి, స్కార్ థిక్నెస్ చూడమని అంటే స్కాన్ రాసినప్పుడే దాని మీద రాశారనమాట. స్కార్ థిక్నెస్ ఎంత ఉంది చూడాలని చెప్పేసి. ఇంకా ఇక్కడ మెజర్ చేశారు. దీనికోసం మరి సపరేట్గా ఇంటర్నల్ స్కాన్ చేశారనమాట, అబ్నార్మల్గా కాకుండా. ఇదైతే 3.2 to 3.4 mm ఉంది. ఇదైతే నేను దేనికి తీశారో అని అనుకున్నాను, ఒకదానికి అనుకున్నాను, కానీ అది దానికోసం కాదంట. అంటే ఫస్ట్ సి సెక్షన్ అయింది కాబట్టి అది థిక్నెస్ ఎంత ఉంది ఏంటి ఇవన్నీ చూసి చెప్తా. దీని గురించి నేను సపరేట్గా వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేసి ఇలా ఇదనమాట. ఇంకా ఓవరాల్ అయితే ఇంకా నెక్స్ట్ ఇటు సైడ్ అయితే మనకి ఇమేజెస్ అంటే నాకైతే కలర్ డాప్లర్ ఏం రాయలేదు, కానీ నార్మల్గా అంటే చెకప్ చేసే మేడం అయితే చూశారు, కలర్ డాప్లర్లో కూడా చూపించారు నాకు బేబీని. చాలా క్లియర్గా కనిపించింది, అంటే ఫేస్ ఎక్స్ప్రెషన్స్. మీకు ఇక్కడ ఇమేజ్ ఇస్తాను చూడండి. చాలాసేపు చూశారు వాళ్ళు, అలా చూస్తూ ఉన్నారు. నేనేంటా అంతసేపు చూస్తున్నారని నేను టెన్షన్ పడుతున్నాను, కానీ అంత బాగానే ఉందిలేమ్మా అని చెప్పారు. ఇదేంటంటే ఉమ్మనీరు మనకి కౌంట్ చేస్తారు కదా, 4 sides, ఈ సైడ్ 4 sides కౌంట్ చేసి మనకి ఎంత ఉంది యాక్యురేట్గా అని చెప్తారనమాట. ఇది దానికి సంబంధించిన ఇమేజెస్. ఇదైతే హార్ట్ రేట్. ఇంకా ఇదనమాట. కలర్ డాప్లర్ ఇమేజెస్ అయితే ఇక్కడ ఇవ్వలేదు. ఇంకా తర్వాత కొన్ని గ్రాఫ్ రూపంలో అయితే ఇచ్చారు. హెచ్సి అని చెప్పేసి అంటే వెయిట్, ఇక్కడేమో ఏఎఫ్ఐ వెయిట్, ఇవన్నీ గ్రాఫ్ రూపంలో ఇచ్చారు. వెయిట్ అయితే పర్లేదు, గ్రోత్ బాగానే ఉంది. ఉమ్మనీరు అయితే కొంచెం తగ్గింది కదా, ఇది ఇంకొంచెం తగ్గినట్టయితే బాగుండేది. ఇవన్నీ గ్రాఫ్ వైజ్గా ఇచ్చారనమాట. ఇంకా ఇది స్కాన్ రిపోర్ట్ అయితే. ఇంకేమన్నా మీకు డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి, నాకు తెలిసిన వాటికి నేనైతే రిప్లై ఇస్తాను. తెలిసిన వాటికి నేను చెప్పడానికి ట్రై చేస్తాను. ఇంకా వీడియోస్లో కొన్ని టాపిక్స్ మాట్లాడాల్సినవి ఉన్నాయి, అవి అన్నీ వీడియోస్లో మాట్లాడుకుందాం, ఓకేనా. దీని గురించి కూడా నేను చెప్తాను, స్కార్ థిక్నెస్ గురించి. నార్మల్ అవుతుందా, నార్మల్ డెలివరీకి ట్రై చేయొచ్చా అనేది నేను క్లారిటీగా దీని గురించి చెప్తానమాట, ఓకేనా. వీడియోని లైక్ చేయడం మర్చిపోవద్దు ఫ్రెండ్స్. బాయ్.